ఫ్యాక్టరీ యాజమాన్యం యాజమాన్యం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యాజమాన్యం యాజమాన్యం న్యూసెన్స్ కాదు మేడం, మా ఆకలి కేకలు. చూడండి మాలిని దేవి గారు, మీరు చేసే అన్యాయాన్ని ఎదిరించడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడు. వాడొచ్చాడంటే మీ పని కథం. అచ్చా, అంత మగాడా వాడు? రమ్మను, వాణ్ణి కూడా కథం చేస్తాం. బాబు ఏం జరుగుతుంది? మూసుకొని చూడు. ఏమంటాడు? మూసుకొని చూడు. ఏమన్నాడు? మూసుకొని చూడవయ్యా. అన్నా ఎక్కడున్నావన్నా? మా కోసం ఒక్కసారి రా అన్నా. వచ్చాడు మగాడు. గెటప్పులు మారుస్తూ రౌడీలా తిరిగే ఈ బజార్ రౌడీయా? మేరే కో దమ్కే దేతే చల్ బే. మాలిని దేవి, అండర్ ఎస్టిమేట్ చేశావు. అడ్రస్ లేకుండా పోతావు. వీడెక్కడుంటాడో, ఏం చేస్తాడో, పేరేంటి, అన్ని డీటెయిల్స్ తెలుసుకో. సరే, కావాలి కనుకొస్తాను. వెళ్ళు. ఓకే అన్నయ్య, భలే సెలక్షన్. చూడు మాలినీదేవి, రాజధాని మారిందని ఫ్యాక్టరీ మూసేస్తే వీళ్ల బ్రతుకులేమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి అలగా జనాల కోసం ఆలోచిస్తా కూర్చుంటే మాలాంటి వాళ్ళం వ్యాపారాలు చేయలేం. మాలినీదేవి, ఎక్కడో రాజస్థాన్ నుంచి రాజధాని వస్తుందనిక్కడికొచ్చి ఫ్యాక్టరీ పెట్టి లక్షలతో వచ్చిన నిన్ను కేవలం కూలి డబ్బుల కోసం కోట్లకు అధిపతుల్ని చేసిన వీళ్లకు అన్యాయం చేస్తే ఊరుకోను. మాలినీదేవి, అరే చూప్, నాకే దమ్కి ఇస్తావా? బాంబేలో నాకు బడా బ్యాక్గ్రౌండ్ ఉంది మాలూం. మాలినీదేవి, నీకు బాంబేలో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బట్ నాకు బాంబేనే బ్యాక్గ్రౌండ్. బెడ్ కాఫీ అమితాబ్ తో తాగుతా, బ్రేక్ఫాస్ట్ అభిషేక్ తో చేస్తా, లంచ్ అజయ్ దేవ్గన్ తో చేస్తా, డిన్నర్ సల్మాన్ ఖాన్ తో చేస్తా. నువ్వు తెచ్చుకున్న ఈ లవ్ ఫుడ్ గాల్ తో ఫుట్బాల్ ఆడగలను మాలినీదేవి. ఎనీ డౌట్? మాలినీదేవి, రాజధాని ఎక్కడుండాలో వాళ్లు నిర్ణయిస్తారు. ఈ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండాలి, అది తెరిచే ఉండాలి. కాదు కూడదని వాళ్ల జీవితాలతో మూడు ముక్కలాడితే ఎయిర్పోర్ట్ కూడా వెళ్లలేవు మాలినీదేవి. క్యా దేఖ్ రే, మారో సాలేకు. మాఫ్ కరో కాళీ సాబ్, తప్పైపోయింది. రేపటి నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తాను. శభాష్ మాలినీదేవి, శభాష్. 10 కాలాల పాటు చల్లగా ఉండు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉండు. రా, వాడు ఇక్కడనే ఉండేది. ఇక్కడే రండి. ఏంట్రా వీడు షార్ప్ అన్నా, మరి ఎంత షార్ప్? డేంజర్ ఏం లేదు కదా? నువ్వేం భయపడకనయ్యా, వాడు షార్ప్ అయితే నువ్వు షార్క్. నమస్కారం బాబు.
ఎవర్రా మీరు? ఏం కావాలి? నీతో చిన్న పనుండి వచ్చాం బాబు. పనా? మీ పనికి నన్నెందుకు ఎంచుకున్నారు? నీ టాలెంట్ చూసి నువ్వే కరెక్ట్ అని ఫిక్స్ అయి వచ్చాం బాబు. అంత టాలెంట్ ఉందంటారా? నీ టాలెంట్ నీకు తెలియదు కానీ నాకేంటి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు. బాబు ఓ, నో టాలెంటే. వావ్. నువ్వు నోర్మోయ్. అయితే మ్యాటర్ ఏంటో చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీలో కొడుకుగా నటించాలి. నటించాలా? అసలు కొడుకేమయ్యాడు? అంటే అది 10 నెలల క్రితం. అదే ఒక బ్యాడ్ యాక్సిడెంట్ లో పోయాడు. పోయాడా? మీరే పంపించారా? మా మొహాలు చూస్తే అంతకుల్లా ఉన్నామా? నీచ్ కమిన్ కుత్తేలా ఉన్నా. కొడుకు పోయాడని మా అక్క. అక్క? సొంత అక్క? డూప్లికేటా? అంటే సొంతం కాదు, కొంచెం దూర బంధుత్వం. అవును బాబు, కొడుకు పోయాడన్న దుఃఖంలో తను కూడా పోయేలా ఉంది. అందుకు నువ్వు పెద్ద మనిషి చేసుకుని కొడుకులా నటించాలి. ఇదంతా మా అక్క బావ కోసమే కాదనుకో బాబు. కథ బాగానే చెప్పారా. మొత్తం ఆస్తి విలువెంతో? అదే అలాంటి కుట్ర ఏమీ లేదు. మీ మొహాలు చూస్తుంటేనే కుళ్ళు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నారు. అయినా ఇలాంటి షార్ట్ ఫిల్మ్ స్టోరీలు ఆపి కొడుగ్గా నటిస్తే నా వాటా ఎంతో చెప్పండి. రేపే వచ్చి జాయిన్ అవుతా. ఏంటి రేపే ఎల్లుడిలో వస్తాడంటే మా బావ మెడబట్టి గంటేస్తాడు. ఎవరిని? నిన్ను కాదు బాబు, మమ్మల్ని. నీ ఎంట్రీ ఇలా సాఫ్ట్ గా ఉంటే మా బావ నమ్మడు. కొబ్బరి మట్లో సంపులాగా స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే పేమెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మరి నా వాట ఎంతో చెప్పండి. 25%. చాల్, నో. 30%. బాబు 50%. నోటు దోలంటే ఇదే. 50% అడిగి ఇచ్చేస్తే మనం ఆకు నాకాలి. ఆకు 50% ఓకే అయితే డీటెయిల్స్ చెప్పండి. ఓకే, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. రెడీ అన్నయ్య? ఇతని పేరు చంద్రశేఖర్ రావు, మా బావ. రేపటి నుంచి మీ నాన్న. ఈమె పార్వతి, మా అక్క. రేపటి నుంచి నీ తల్లి. వీళ్ళే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? రన్నింగ్ లో నువ్వే చూస్తావు కదా బాబు, పెద్ద సూపర్ బజారే ఉంది. మా బావ అసలే పొడుగు, అనుమానం రాకుండా యాక్ట్ చేయాలి. ముఖ్యమైన పాయింట్, మీ ఎంట్రీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే నువ్వేం చేస్తావు, ఎవరిని కొడతావు మాకు తెలీదు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లోకి రావాలి. మిగతా విషయాల్ని మేము చేసుకుంటాం. పోలీస్ స్టేషన్ కూడా నకిలీగా? పోలీస్ స్టేషన్ ఒరిజినలే బాబు, ప్లాన్ మటుకు నకిలీ. ఇదిగో బాబు అడ్వాన్స్. ఒరిజినలేగా? ఒరిజినల్ అని అడుగుతున్నారు. ఒరిజినలే బాబు. మీరు హ్యాపీగా వెళ్ళండి. మీ ప్లాన్ లో మీరు ఉండండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ మావి, నిది ఓన్లీ యాక్టింగ్. డైరెక్షన్ మాది. ఓకే, డన్. డన్. బాయ్, వస్తావు.